ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో జరిగిన కృత్రిమ మేధస్సు సమ్మిట్ కు సహా అధ్యక్షత వహించారు. ఆ తరువాత అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిశారు. ఫిబ్రవరి 13న వైట్ హౌస్ లో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీని ట్రంప్ ఆలింగనం చేసుకుని హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దృఢంగా ఉంటాయని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత అమెరికాను సందర్శించిన కొద్దిమంది ప్రపంచ నాయకులలో మోదీ కూడా ఉన్నారు. ప్రధాని మోదీ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తుల్సీ గబ్బార్డ్, టెస్లా సీఈఓ ఎలాన్ మాస్క్ సహా వివేక్ రామస్వామి వంటి ప్రముఖులతో కూడా చర్చలు జరిపారు. వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో 4 గంటల పాటు జరిగిన చర్చల్లో వ్యూహాత్మక భద్రతా సహకారం, రక్షణ, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఇంధన భద్రత, ప్రాంతీయ, ప్రపంచ ఆందోళనలు వంటి పలు అంశాలపై చర్చించారు. ఫ్రాన్స్ పర్యటనలో ప్రధాని మోదీ ఫిబ్రవరి 10, 12 వరకు 3 రోజుల పాటు ఉన్నారు. అక్కడ ఆయన కృత్రిమ మేధస్సు, వాణిజ్యం, ఇంధనం, సాంస్కృతిక సంబంధాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఏఐ యాక్షన్ సమ్మిట్ కు సహా అధ్యక్షత వహించిన మోదీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తో కలిసి మార్సెయిల్ ను సందర్శించారు. భాగస్వామ్య దేశాల కన్సార్టియంలో భారతదేశం సభ్యుడుగా ఉన్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్ ప్రాజెక్టును కూడా సందర్శించారు. ఈ యూనియన్ లో ఫ్రాన్స్ కూడా సభ్య దేశంగా ఉంది. ప్రధాని మోదీ మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన భారతీయ సైనికులకు మజార్స్ యుద్ధ శ్మశాన వాటిక వద్ద నివాళులు అర్పించారు. ఈ పర్యటన ద్వారా భారతదేశం, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడతాయని, అలాగే ఫ్రాన్స్ తో ఉన్న సంబంధాలు కూడా మరింత దృఢంగా మారుతాయని ఆశిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ నాయకులతో కలిసి కృత్రిమ మేధస్సు, వాణిజ్యం, ఇంధనం, సాంస్కృతిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశాలు భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ప్రాధాన్యతను మరింత పెంచుతాయని విశ్వసిస్తున్నారు.